ట్రాఫిక్ అయితే చాలా బేపచ్చిగా ఉందండి. రోడ్డు మీద చాలా లెక్క అయితే ట్రాఫిక్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సత్తెనపల్లి తీర్థానికి అయితే వచ్చాం. శ్రీ సత్తెనపల్లి అమ్మవారి జాతర తీర్థ మహోత్సవములు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చెయ్యేరు గున్నేపల్లి సత్తెనపల్లి జాతరకి అయితే వచ్చాం. సత్తెనపల్లి జాతర అయితే చూపిస్తాను, చూడండి. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఎర్రికోన. మనిషి ఉండి పెడి కదా, మనిషి ఉండి పెడి చూడండి. ఎలా అన్నాడు పోలీసు అని దూకాడు. ఆ పోలీసు అని దూకపోతే కింద ఉండిపోయాడు కదా, బండి కింద ఉండిపోయాడు. తక్కువని దూకాడు ఆయన. చాలా అదృష్టం అండి బాబు. ఆ బండి చూడండి, అయితే ఉండిపోయారు కదా, చాలా అదృష్టం. ఇది జస్ట్ స్లిప్ అయిపోయింది కింద. ఆయన తెగించి దిగకపోతే చాలా ప్రమాదం. చూసారు కదండి, సత్తెనపల్లి గుడికాడికి వెళ్తుంటే బండి స్లిప్ అయిపోయి అయితే బోధులు అడిపాడు. బండి కింద అయితే ఉండిపోయాడు ఆయన. వెంటనే పోలీసు ఆయన దిగి వెంటనే ఆయన్ని కాపాడటం అయితే జరిగింది. మీకు దెబ్బలు తల్లి సార్? దిగాడు. బండి కింద ఉండిపోయాడు మాట, బండి కింద. ఊపిరాడదు కదా, ఆ నీటిలో చనిపోతాడు కూడా వెంటనే ఆయన. సార్ మీ పేరు సార్? కృష్ణ. మీ పేరు సార్? రామ్ కుమార్. ఈ ఇద్దరైతే పోలీసులు, ఇద్దరు కూడా పోలీసులు అండి. పోలీసులు వెంటనే వాళ్ళు పట్టడం, వెంటనే వెంటనే కూడా బండి కింద అయితే మనిషి ఉండిపోయాడు. వెంటనే స్పాట్ లో వెంటనే తక్కువని దూకేసి వాళ్ళని అయితే ఆయన కాపాడటం అయితే జరిగింది. చాలా అదృష్టం. ఇది ముమ్మిడివరం స్టేషన్ అండి. మీ ఇప్పుడు అక్కడ ఆ స్థితిలో మీరు లేకపోతే ఆయన కింద ఉండిపోతారు కదా, జనం అంతా తెగించలేరు టక్కన దూకడానికి. చాలా అదృష్టం అన్నమాట. ఇప్పుడైతే మన బండి వెళ్తుందండి, బోధు పక్కన స్కిట్ అయిపోయి ఆ బోధులోకి అయితే బండి వెళ్ళిపోతే ఆ బండితో పాటు ముందు మనిషి బండి కింద అయితే ఉండిపోయాడు. బండి కింద ఉండిపోవడంతో బండి పైన ఉండిపోయింది, మనిషి బోధులో కింద వాటర్లో ఉండిపోయింది, బండి పైన ఉండిపోయింది. అప్పుడు కింద మనిషికి బండి కనపడుతుంది, మనిషి కనపడడం లేదు. వెంటనే పోలీసులు వెంటనే టక్ దిగారు. దిగి వెంటనే బండి పైకి లేపి ఆ మనిషిని అయితే కాపాడటం అయితే జరిగింది. ఆ పోలీసులే లేకపోతే అక్కడ బొమ్మని దిగడానికి కూడా ఎవరో సాహసించట్లేదు. టక్మని బండి వెళ్ళటం, అలాగా వాళ్ళు వెంటనే దిగటం, ఆయన కాపాడటం అయితే జరిగింది. ఎవరో కూడా సాహసించట్లేదు. అక్కడ బండి అడ్డదే, బండి వెంటనే పోలీసులు వెంటనే ఆన్ ది స్పాట్ వెంటనే దిగి మా పోలీసులు అయితే కాపాడటం అయితే జరిగింది. బండి ఏమో పైన ఉండిపోయింది, మనిషి ఏమో కింద ఉండిపోయాడు. వెంటనే పోలీసు ఆయన దిగేసి బండి పైకి లేపడంతో మనిషి పైకి లేచి బతకడం అయితే జరిగింది. చాలా అదృష్టం అన్నమాట. బండి స్కిట్ అయిపోయి వెళ్ళిపోయింది బూదిలోకి.
పోయోనండి నిలక్కున్నా పోయోనండి నిలక్కున్నా శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారు ఆలయం సిహెచ్ గుండేపల్లి అండి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆంధ్రప్రదేశ్లో మన అమలాపురంలోని 9 కిలోమీటర్ల డిస్టెన్స్ లో చెయ్యర్ గుండేపల్లి అండి, సిహెచ్ గుండేపల్లి సత్తమ్మ తల్లి జాతర అండి. ఇప్పుడైతే మనం సత్తమ్మ తల్లి జాతర అయితే చూస్తున్నాం. ఇక సత్తమ్మ తల్లి జాతర అయితే చూపిస్తాను, చూడండి. సత్తమ్మ తల్లి జాతర
250 ఎక్కడండి 250 250 250 100 200 రూపాయలు 210 210 300 రూపాయలు 100 రూపాయలు 300 రూపాయలు 300 రూపాయలు 300 రూపాయలు 300 రూపాయలు మమ్మారు 50 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు 120 రూపాయలు 130 రూపాయలు 130 రూపాయలు 40 రూపాయలు 140 రూపాయలు మమ్మారు 140 దేవుడి పాట 50 రూపాయలు 100 రూపాయలు 300 రూపాయలు 300 రూపాయలు 300 రూపాయలు మమ్మారు 300 బాబీ 300 అయ్యో దేవుడి పాట 50 రూపాయలు 50 రూపాయలు 200 రూపాయలు 200 రూపాయలు 250 రూపాయలు 300 రూపాయలు 300 రూపాయలు మమ్మారు 50 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు 150 రూపాయలు 160 రూపాయలు 200 రూపాయలు 200 రూపాయలు 200 రూపాయలు మమ్మారు బాబీ ఏర్పాటు 50 రూపాయలు 100 రూపాయలు 150 రూపాయలు 150 రూపాయలు 200 రూపాయలు 250 రూపాయలు 240 రూపాయలు 300 రూపాయలు 310 రూపాయలు 320 రూపాయలు 330 రూపాయలు మమ్మారు 330 210 రూపాయలు 250 రూపాయలు 310 రూపాయలు 300 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు 150 రూపాయలు 200 రూపాయలు 300 రూపాయలు 100 రూపాయలు శ్రీ 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 సత్యమ్మ తల్లి అమ్మవారి జాతర పురస్కరించుకుని ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా అమ్మవారికి ప్రసాదాన్ని సత్యంపల్లి అన్న సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పెడతారండి. ఎన్ని వేల మంది వచ్చినా కూడా అన్న సందర్భం అయితే పెడతారండి. సత్యంపల్లి సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది సత్యంపల్లి జాతర. చెయ్యర్ గుండేపల్లి సత్యంపల్లి జాతర ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురానికి 10 కిలోమీటర్ల దూరంలో చెయ్యర్ గుండేపల్లి సత్యంపల్లి జాతర అండి. ఆదివారం జరుగుతుంది. సంవత్సరానికి ఒకసారి అయితే జరుగుతుంది. చూడండి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్ని వేల మంది వచ్చినా కూడా అన్న సందర్భం అయితే జరుగుతుంది. అన్న సందర్భం అయితే చూపిస్తాను చూడండి. శ్రీ సత్యమ్మ తల్లి అమ్మవారి జాతర అండి. సిహెచ్ గున్నేపల్లి 24/2/2024 నుండి 3/2/2024 వరకు సిహెచ్ సత్యమ్మ తల్లి స్థాపితం 1974. కావాలంటే మళ్ళీ చేసుకున్నాం బాబు ఊగిపోతున్నాడు. అవునండి ఓకే ఓకే ఎక్కడన్నా ఇక్కడికి వచ్చి గ్లాసులు పెట్టుకో మజ్జిగ ఇస్తున్న మన వాళ్ళ సేవకులు వచ్చి ఇదిగో మజ్జిగ తీసుకొచ్చాం మీకోసం. ఇదిగో తల్లి అవునా భోజనానికి వెళ్ళంటావు తల్లి. భోజనానికి వెళ్ళి కృష్ణ పైన పెట్టేసుకో. దాని కింద పెట్టి గత్తరపడదు. కింద పెట్టే టేబుల్స్ కింద పెట్టే చెప్తాను. గత్తరపడదు. లోపలికి వెళ్ళాలి మీరు. ఏమంటే ఫోన్ చేసి అలా వెళ్ళండి. ఇలా కాదు మొత్తం ఎలా కాదు అటు నుంచి రావాలి. కామాక్షి గారు అక్కడి నుంచి ఎదిగాడు. కామాక్షి గారు
అమ్మా వాళ్ళకి ఇచ్చే బయట తగిలిట్టుకోను. ఏ బాబు ప్రసాద్ చూడండి అన్న, వినపడుతుంది కదా అన్న, బయటకు వచ్చాడు అన్న. ప్రసాద్ సేకరించే తెలియ కదా నేను మాట్లాడేది. రండ్ర తల్లి సహకరించండి, వెనకాల వాళ్ళకి సహకరించండి. రండ్ర తల్లి బాబు ఓ స్వామి అది పంపించి బయటికి వాళ్ళు బయట పంపించి అలాగే సహకరించుకోవాలి. కామాక్షి గారు ప్రసాద్ ఎంతకాలంతో వడ్డించండి, ఎంతకాలంతో వడ్డించండి, ఇబ్బంది లేదు. వేయండి, వృధా చేసేది మాత్రం వేయొద్దు. కావాల్సినంత మహోత్సవ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి సేవకులందరికీ కూడా అమ్మవారికి కరుణాకరేశ్వరుడు కనుగొన సమాచారంతో ఉన్నా. చూడొచ్చు వంట సామాన్లు చాలా ఉంటాయి మేడం, చాలా ఉంటాయి, చాలా పొయ్యిలు ఉంటాయి. చాలా పొద్దున్న నుంచి నైట్ నుంచి వంట అయితే స్టార్ట్ చేస్తారు. వంట నుంచి అయితే ఉంటాయి రైసులు, బేసిన్లు ఇవన్నీ కూడా. భక్తులందరూ కూడా భాగస్వాములు కలుస్తామని బాబు పంపించండి, దూరంగా పంపించండి అమ్మా. సాంబార్ అండి ఇది. చూసారు కదా ఎంత ప్రోటీన్ ఉందో. ఇక్కడ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పెడతానే ఉంటారు. ప్రోటీన్ ఎక్కువ రైస్. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా పెడతానే ఉంటారు భోజనం. అసలు వండుతానే ఉంటారు, పెట్టి పెడతానే ఉంటారు. చూసారు కదా ఎంత జనమా, వెళ్తానే ఉంటారు. వంట సామాన్లు కూడా చూపించాను సేవ చేయడానికి వచ్చారు. అందరూ కూడా సేవ చేస్తారు అన్నమాట. కౌంటర్ లో లేడీస్ కౌంటర్ లో లేడీస్ మీరు వంట సామాన్లు చూడొచ్చు. పొద్దుట ఉదయం 6 గంటల నుంచి అయితే స్టార్ట్ చేస్తారు. అవన్నీ కూడా చూడొచ్చు మీరు. వంట వండుతూనే ఉన్నారు. అయ్యో మంచినీళ్ళ డబ్బాలు ఇవన్నీ కూడా చూడొచ్చు మీరు. వాటర్ ప్యాకెట్లు అందించండి బాబు. కమిటీ గారు వాటర్ ప్యాకెట్లు అందించండి. ఉదయం ఎన్ని గంటల నుంచి స్టార్ట్ చేస్తారు? నుంచి ఉదయం 6 గంటల నుంచి అండి. ఉదయం 6 గంటల సాయంత్రం 9 అవుతుంది. నేను చెప్తాను. చేయర్ గుండేపల్లి సత్యంతల్లి గుడి. సాయంత్రం
సాయంకాలం 7 గంటల వరకు పెడతారు. 7 గంటలతో గుడి క్లోజ్ చేయడం జరుగుతుంది. అంతవరకు కూడా 7 గంటల వరకు భోజనాలు పెడతారు. ప్రసాదం పెడతారు. 7 గంటల వరకు కూడా భోజనాలు పెడతారు. ఎప్పుడు లోటు రాకుండా ఎంత మంది వచ్చినా అలా పెడతానే ఉంటారు. 7 గంటలతో మాత్రం గుడి క్లోజ్ చేస్తారు కనుక అప్పుడు క్లోజ్ చేస్తారు. అంతే 7 గుడి క్లోజింగ్ వరకు కూడా పెడతానే ఉంటారు. పెడతానే బాబు ఇలా కూడా సత్యంపల్లి గుడికండి చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళందరూ కూడా సేవ చేస్తారు. వీళ్ళందరూ కూడా స్థానికులు. సత్యంపల్లి చెయ్యరు గుండేపల్లి స్థానికులు అన్నమాట. వీళ్ళందరూ కూడా సేవ చేస్తారన్నమాట. నైట్ నుంచి కూడా నిద్ర ఉండదు. అలాగే సేవ అయితే చేస్తూ ఉంటారు. చూడండి అయితే ఫస్ట్ 150 పొయ్యిలు అండి. 150 పొయ్యిలు ఉంటాయన్నమాట. 150 పొయ్యిలు అయితే చేస్తారు. పొయ్యిలు అయితే చూపిస్తాను. అవన్నీ పొయ్యిలేనండి. పొయ్యిలు అయితే మొత్తం అన్ని కూడా చేసి దింపేరు అయిపోయినాయి అన్నమాట. తమ్ముడు ఎన్ని పొయ్యిలు ఉంటాయి? ఎన్ని పొయ్యిలు ఎంత చేస్తారు అసలు? 150 పొయ్యిలతోటి 150 పొయ్యిలతో వంట చేయడం జరుగుతుంది. 8 గంటల నుంచి నైట్ 8 గంటల నుంచి ఈ టైం నిన్న నైట్ 8 గంటల నుంచి 8 గంటల నుంచి ఈ టైం వరకు కూడా అలాగా మనం వండుతానే ఉంటాం. 70,000 మందికి ఇక్కడ వంట ప్రిపేర్ 70,000 మంది 70,000 మందికి వంట ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా 70,000 మంది సంవత్సరం ఇంకా పెరుగుతానే ఉన్నారు. 10,000 అలా పెరుగుతానే ఉన్నారు. కూడా మనకు 5,000 కూడా తగ్గదు కూడా. ప్రతి ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ 70,000 5,000 పెరుగుతానే ఉన్నారు. బాబు లైన్ రామ్మా. బాబు లైన్ రామ్మా. లైన్ రండి. అలా పంపించు. అలా పంపించు. వీళ్ళందరూ కూడా అలా పంపించు. కృష్ణవాహన్ గారు బహిష్కారం పడిపోతే కనుక మమ్మల్ని సంప్రదించండి. ఎవరిదైనా బహిష్కారం పడిపోతే కానీ హీరో బహిష్కారం అండి. చూడండి నేను పైకి ఇస్తున్నాను, చూపిస్తున్నాను. ఎవరిదైనా పడిపోతే నన్ను సంప్రదించండి. చూపిస్తున్నాను. ఎవరిదైనా పడిపోతే కనుక నన్ను సంప్రదించండి అని మనం చేస్తున్నాను. ఎవరిదైనా పడిపోతే చూశారు కదా ఎంత ఫ్లోటింగ్, ఎంత జనం ఉంటారో. ఎవరైతే చాలా ఖాళీ ఉంటుంది. మీకు ఇప్పుడు ప్రసాదం అయితే చూపిస్తాను. ప్రసాదం ఏ రకంగా పెడుతున్నారు అనేది చూడండి. ఈ సత్యనారాయణ ప్రసాదం చేస్తారు కదా, ప్రసాదం అండి. ఇదేమో పెరుగన్నం, ఇదేమో బిర్యానీ, ఇదేమో కర్రీ. ఆంధ్రప్రదేశ్లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురానికి 10 కిలోమీటర్ల దూరంలో చెయ్యరు గున్నేపల్లి సత్యంపల్లి జాతర అనేది 1 ఇయర్కి ఒకసారి జరుగుతుంది జాతర. జాతర అయితే చూడండి. అన్నసందర్భం అన్ని కూడా చూశారు కదా. చాలా చాలా బాగుంటుంది ఇదంతా కూడా. టైం వచ్చి 2:30 అయిందండి. అయినా ఇంకా భోజనాలు జరుగుతూనే ఉన్నాయి. చూడండి చిన్న ప్లేట్లు అయితే ఈ లైన్లో అయితే వేస్తారండి. ఇవన్నీ చిన్న ప్లేట్లు. ఈ పక్క అయితే లేడీస్ అండి, అవతల పక్క అయితే జెంట్స్, యువతల పక్క ఏమో లేడీస్ మాట. ఇదంతా కూడా లేడీస్. సత్యంపల్లి జాతర వచ్చి ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అమలాపురానికి 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లో చెయ్యారు గున్నేపల్లి సత్యంపల్లి జాతర అండి. ఇది మీరైతే చూడొచ్చు. ఇదంతా కూడా సత్యంపల్లి జాతరలోనైతే ఇక్కడ ఆదివారం కోళ్లు, మేకలు ఇవన్నీ కూడా కోసుకున్నారండి. ఇక్కడ టెంట్ సామాన్లు అన్ని కూడా ఇస్తారు. మొత్తం ఇవన్నీ కూడా టెంట్ సామాన్లు అన్ని కూడా దొరుకుతాయి. గ్యాస్, టెంట్ సామాన్లు మొత్తం అన్ని కిరాణా అన్ని కూడా దొరుకుతాయి. ప్రతి ఒక్కటి కూడా దొరుకుతుందండి ఇక్కడ. చూడండి అవి కూడా టెంట్ సామాన్లు, కిరాణా అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా దొరుకుతుంది ఇక్కడ. సత్యంపల్లి జాతర, చెయ్యారు గున్నేపల్లి సత్యంపల్లి జాతర.
ఈ యొక్క వెలుగుని వస్తువులు మీరు భద్రపరచుకోండి. వాహనాలు జాగ్రత్త, ఎవరి వాహనాలు భద్రపరచుకోవాలను. లైన్ లో వచ్చేటప్పుడు కొబ్బరికాయలు కానీ కోనకులు కానీ లైన్ లో ఉన్న ఉండలేరు. ఇంకా భారీ అన్న సందర్భం జరుగుతుందండి. ప్రతి ఒక్కరి యొక్క అమ్మవారి చేతిగా చేకరించాలని కోరుతున్నాం. వినియోగకరణ సందర్భం జరుగుతుంది. ప్రతి ఒక్కరి యొక్క అమ్మవారి చేతిగా చేకరించాలని కోరుతున్నాం. అమ్మవారి గారు అదే అమ్మవారి ఎక్కువ ప్రసాదించాలని కోరుకుంటున్నారు. తీర్థం అయితే చూడండి, అందులో ఐటమ్స్ అయితే ఎక్కువ చేస్తారు. ఇక్కడైతే సత్తందరి డిబ్బి అండి, రోడ్డు పక్కన సత్తందరి డిబ్బి అయితే చూడండి. సత్తం తల్లి తీర్థం అయితే ఇవన్నీ మొత్తం కూడా ఈ సర్వరింగ్ అంతా కూడా మొత్తం ఈ ప్లేస్ అంతా కూడా ఐటమ్స్ అయితే ఎక్కువ వేస్తారండి. ఐటమ్స్ అన్ని కూడా చూడొచ్చు. అంటే ఇప్పుడు ఐటమ్స్ అన్ని కూడా చూడలేదు, అది కూడా మీరు చూడవచ్చు. అవన్నీ కూడా ఐటమ్స్ వేస్తారు. మనం బయట జనాల్లోకి వెళ్ళలేము, చాలా ఖాళీ లేదు అసలు కూడా జనం. పొద్దు నుంచి ఆ జనం ఉండి చెమటలు పడేసినాయి మొత్తం. జనంలోకి అయితే వెళ్ళాము. ఇవైతే జైలు ప్రాసెస్ అండి. ఇది జైలు అయితే ఇలా చేస్తారు.
ముందు అలా చేసి ఇలా పావు కేజీ ఎంత బాబాయ్? 50? పావు కేజీ. పావు కేజీ 50 తమ్ముడు జీళ్ళు. పావు కేజీ 50? కదా బాగా పేరయ్యా దగ్గరరా అబ్బాయి అడుగు. చిల్లరలేదురా. అయ్యో పైన